యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమైంది రాధా? ఎక్కడికి? లక్ష్మి పెళ్లి కూతురవుతోంది, పలకరించొద్దాం. నేను రాను. అదేంటి రాధా? నాకు ఇష్టం లేదు, నువ్వెళ్ళు. మిత్ర నీ ఫ్రెండ్ రాధా. మిత్ర పెళ్ళని నువ్వే కదా నాకు చెప్పి తీసుకొచ్చావు. అయితే మన ఫ్రెండ్ కి కాబోయే భార్యని పలకరించకపోవడం సంస్కారం కాదని నీకు తెలీదా? తెలుసు, కానీ వాడు పెళ్లి చేసుకుంటే బలవుతాడని మిత్రగాడికే తెలీదు. నువ్వు మారవ్ మిత్ర. పూజ, నువ్విక్కడ? నువ్వెలాగో పెళ్లికి పిలవలేదు, ఆ విషయం వీడి ద్వారా తెలిసింది. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నువ్వు పిలవనంత మాత్రాన మేము రాకుండా ఉండలేం కదా. అదేం కాదు పూజ, యాక్చువల్లీ సడన్ గా. చాలు చాలు, ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. వీడైతే గిఫ్ట్ కొనడానికి షాప్ దాకా వచ్చాడు, ఇప్పుడు లోపలికి రావడానికేమో నాకిష్టం లేదు నేను రాను అంటున్నాడు. వీడి గురించి నీకు తెలిసిందే కదా. మంచిది, సరే మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసొస్తాను. రేయ్, ఇప్పటికైనా ఆలోచించరా. హాయ్ లక్ష్మి. నేనెవరో నీకు తెలియదు కదూ? నాకు తెలుసు. సంజు, నువ్వాగు. లక్ష్మి, నేను మిత్ర ఫ్రెండ్ని, పేరు పూజ. హలో అండి. ఎంత అందంగా ఉన్నావో. నువ్వు మా మిత్రకి సరైన జోడి. నగలన్నీ వేసుకున్నావు, ఓకే. ఈ గాజులు కూడా వేసుకో, ఇంకా అందంగా ఉంటావు. ఎందుకండి ఇవన్నీ? ఎందుకంటే నీ కాబోయే ఆయనకి నేను ఫ్రెండ్ను కాబట్టి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మిత్రతో నా పెళ్లి జరగడం అసంభవం. అన్ని దారులు మూసుకుపోయాయి. బేబీ, నాకు నీ బాధ అర్థం అవుతోంది. ఏయ్, నువ్వు మాట్లాడకు. ఏమర్థమైంది? నా బాధ నీకేమర్థమైంది? అయితే ఈ విషయం ఇంత నాకొస్తుందా? అది కాదు బేబీ, నా మాట విను. ఏంటి ఇక్కడ నీ మాట వినేది? నా కల కాలిపోయింది, నా ఆశ ఆవిరైపోయింది. అక్కడది పెళ్లి కూతురైంది. గంట దాటితే మిత్రకి పెళ్ళమవుతుంది, నేను శవమవుతాను. అంత మాట అనుకు బేబీ, ఈ అమ్మ ఇంకా బతికే ఉంది. బ్రతుకుంటే ఏం లాభం? ఏం చేయగలిగావు? ఈ పెళ్లి ఆపగలిగావా? ఆపగలవనే నమ్మకం నీకుందా? ఇక నాకు మాత్రం లేదు. లేదు బేబీ, మిత్రతో లక్ష్మి పెళ్లి జరగదు. ఈ పెళ్లి ఆగిపోతుంది. ఇంత జరిగాక కూడా ఇంకా అదే మాట చెప్తున్నావా? ఆ జగదీష్ గడు మామూలుడు కాదే. వాడు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఛీ, వాడి వల్ల కూడా ఏం కాదని నాకు అర్థమైంది. వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడే, ఆగడు. వాడి గురించి కాదు, నువ్వేం చేస్తున్నావు? నీ కూతురు గురించి నువ్వేం చేస్తున్నావు అది చెప్పు. ఇప్పటిదాకా అదును కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చింది. ఒక్క నిమిషం ఉండు. ఈ చీర కట్టుకో. ఈ చీర కట్టుకోవాలా? దేనికి? ఇది పెళ్లి చీర. అరవిందమ్మాలిని లక్ష్మికిచ్చిన చీర లాంటిది. నీకోసమే తెప్పించాను. ఇది కట్టుకొని వాళ్ళిద్దరి మీద అక్షింతలు వేసి ఆశీర్వదించనా? కాదు బేబీ, ఇదే చీరలో పందిట్లో కూర్చొని మిత్ర చేత తాళి కట్టించుకుంటా. ఏమంటున్నావు? అది జరిగే పనేనా? జరుగుతుంది. విన్నావు కదా,
పెళ్లి కూతురు ముసుగు వేసుకుని పందిట్లోకి రావటం వాళ్ళ ఆచారం అంట. అదే ఇప్పుడు మనకి అవకాశం. ఆ ముసుగులో పీటల మీద కూర్చునేది లక్ష్మి కాదు, నువ్వు. అమ్మా 10 నిమిషాలు లక్ష్మిని తప్పించి నువ్వు పందిట్లోకి వచ్చావు అంటే నీ మెళ్ళో తాళిపడిపోతుంది. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. ఈ చీర నువ్వు కట్టుకో. అలాగే అమ్మా, ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేలాగే ఉంది. అనసూయ ప్లాను ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. రేయ్ మనవడా, నీకు నేను దిష్టి చుక్క పెడతాన్రా. అబ్బా ఎంత బాగున్నావురా! అచ్చు ఆ రోజు మీ తాతయ్యని చూసినట్టే ఉందిరా. నన్న మిత్ర, నిన్నిలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. యాండి, నా కొడుకు పెళ్లి కొడుగ్గా ఎంత ముద్దొస్తున్నాడో కదండి. అవునరవింద, శేషతల్పము పైనుండి లేచి పాలసంద్రపు పందిట్లో ఉన్న పద్మావతి చేయి అందుకోవడానికి పయనమైన కేశవునంత అందంగా ఉన్నాడు. ఆ లక్ష్మి రాకతో నీ చుట్టూ ఉన్న అన్ని నీడలు తొలగిపోవాలి నాన్న. ప్రతి క్షణం నా బాగు కోరుకునే మీలాంటి అమ్మా నాన్న ఉండగా అలాంటి మాటకి చోటెక్కడుంటుంది మామ. ఈ పెళ్ళి మీ కల. ఆ కల తీర్చడం నా బాధ్యత. నన్నిలా చూడాలని మీ కోరిక. ఇది మనకి లక్ష్మి ఇస్తున్న కానుక. అక్క, పెళ్ళై మీరు భోంచేయడానికి ఎంత టైం పడుతుందో జ్యూస్ ఏమైనా తాగుతావా? ఇప్పుడేం వద్దులే జాను. లీడర్ తాతయ్య ఏమైనా తిన్నారో లేదో కనుక్కో. అలాగే అక్క, ఇప్పుడే వస్తాను. బేబీ, పద 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 పద. లీడర్ తాతయ్య, మీరిక్కడేం చేస్తున్నారు? ఏం లేదమ్మా. నువ్వేమీ తిన్నట్టున్నావు. రా తాతయ్య, భోంచేద్దాం. ఇప్పుడొద్దమ్మా, పెళ్ళయిపోయాక తింటాను.
తాతయ్య, మీరెంతసేపు ఇలా నిలబడతారు? కూర్చోవచ్చు కదా. సరే అమ్మా. అమ్మా, ఈ చెవికి దుద్దు లేదమ్మా. అయ్యో అవును తాతయ్య, ఎక్కడో జారిపడినట్టుంది. గదిలో పడిపోయిందేమో, నేను చూసి తెస్తాను. మీరు కూర్చోండి. సరే. అక్క, తాతయ్య కాసేపు అయ్యాక భోంచేస్తాడంట. అక్క, నా చెవిదుద్దు ఏమైనా పడిపోయింది, నువ్వేమైనా చూసావా? ఇక్కడ కనిపించట్లేదే. దొరికిపోయింది. అక్క, నువ్విక్కడే ఉండు, నేను నాని ఎక్కడున్నాడో చూసొస్తాను. ఆగండి. ఎవరు మీరు? సార్, మేము క్యాటరింగ్ వాళ్ళం సార్. ఆ డబ్బా ఏంటి? పాత సామాన్లు ఉన్నాయి సార్, దాంట్లో తీసుకెళ్ళి బయట పెడుతున్నాం. ఈ టైంలో పాత సామాన్లు తీసుకెళ్ళడం ఏంటి? అమ్మగారు చెప్పారు సార్. రే పదండ్రా. ఏదో జరుగుతోంది. సంథింగ్ ఇస్ ఫిషీ. ఓం అయం మహోత్తస్సు మహోత్తాస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితా ఫలసిద్ధిరస్తు శ్రీమన్మహాగణాధిపతి నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అయ్యా, ముహూర్తం ఆసన్నం అవుతోంది. అబ్బాయిని తీసుకురండి. వినాయకుడి పూజ ప్రారంభించాలి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. నమో దేవీ సరస్వతీ వాజే గిరివాజినీవతి హేనామౌత్రియవతు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమ్య కేశవాయ స్వాహ. అబ్బాయిని తీసుకొచ్చేశారు. ఇక్కడ శాలిని కూడా తీసుకొచ్చేసానంటే ఏ టెన్షన్ ఉండదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది. మిత్రతో శాలిని పెళ్లి జరిగిపోతుంది. చాలు. ఏది?
శాలిని, శాలిని, శాలు. పందిట్లో పూజ మొదలైంది. ఇప్పుడు ఇదెక్కడికెళ్ళింది? ఫోన్ ఇక్కడే ఉంది. ఏమండి, ఏంటి అనసూయ? మన అమ్మాయిని చూసారా? ఇందాక ఇక్కడే కదా ఉంది, ఎక్కడికి వెళ్ళింది? తెలియకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమో, నాకు తెలీదు. ఎక్కడన్నాను? ఎవర్రా మీరు? నన్ను కిడ్నాప్ చేస్తున్నారేంట్రా? ఆపండి రేయ్, మిమ్మల్ని. ఇదేంటి లక్ష్మి గొంతులా లేదే? రేయ్, తీయండి, తీయండ్రా. రేయ్ బండాప్రా, రే రేయ్, ఆపు 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 ఆపురా. నువ్వేంటి ఇక్కడ? లక్ష్మి కదా ఉండాల్సింది. రింగ్ మట్టి బుర్రా, నేను పందిట్లో ఉండాలిరా. నువ్వు లక్ష్మి అనుకొని నన్ను కిడ్నాప్ చేశావు. మరి లక్ష్మి? లక్ష్మిని తల మీద కొట్టి నేను ఆ ప్లేస్ లోకి వెళ్తే నీకు మతిపోయి నన్ను తీసుకొచ్చావు. నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళు. అసలు ఏంటిదంతా? రేయ్, తప్పంతా నీది. నువ్వు లేట్ చేసావనుకో మిత్రతో జరగాల్సిన నా పెళ్లి ఆగిపోతుంది. త్వరగా తీసుకెళ్ళు. మరి లక్ష్మి? నీ లక్ష్మి అక్కడ గదిలో ఉందిరా, నన్ను త్వరగా తీసుకెళ్ళు. బండి తీరా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. గణానాం త్వా. అయ్యా, ముహూర్త సమయం అవుతోంది, పెళ్లి కూతురుని తీసుకురండి. అలాగే జాహ్నవి. భగవంతుడా, శాలిని ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో? శాలు, ఎక్కడికి వెళ్ళావే? ఆ జగదీష్ గడు లక్ష్మి అనుకుని నన్ను కిడ్నాప్ చేశాడు, దరిద్రుడు. అవునా? ఎంత పని అయిందే. ఇంకా నయం సమయానికి వచ్చావు, లేకుంటే ఇక్కడ ముందు నువ్వు ముసుగేసుకుని రా. పద 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 పద. కూర్చో కూర్చో, ఇక్కడే ఉండు. వాళ్ళు వచ్చేదాకా నేను బయటే ఉంటాను. వదినా, పంతులు గారు నిన్ను తీసుకురమ్మంటున్నారు. పదక్క. లక్ష్మి, లేమ్మా, త్వరగా రా. పంతులు గారు పిలుస్తున్నారు. పద. ఆ లక్ష్మి ఎక్కడుందో పట్టుకోండి, ఎలాగైనా దొరకాలి. పదండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. గణానాం త్వా. గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం సంబంధో